నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటంటే హీ వాజ్ రెడీ. నువ్వు ఎస్ అన్నా పర్వాలేదు, నువ్వు నో అన్నా అంతే కదండి. నాకు ఇష్టం కాబట్టి నాకు ఇవ్వు అని అడిగితే అక్కడ ఏముంటుందంటే కొన్నిసార్లు నా ఇష్టం నెరవేరాలనే ఒక పట్టుదల. కానీ ఈ వ్యక్తి నీకు ఇష్టమైతే అని యేసయ్యని అడగడంలో, నీకు ఇష్టమైతే ఇవ్వు తీసుకుంటా, నీకు ఇష్టం లేదని చెప్పినా కూడా నాకేమీ పర్వాలేదయ్యా అన్నట్లుగా యేసయ్య ఇష్టానికి, యేసయ్య చిత్తానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వ్యక్తి ప్రార్థించినట్లుగా మనకి కనబడతా ఉంది. నీకు ఇష్టమైతే అనే మాటలో ఈ వ్యక్తి ఇంకొకటి కూడా రుజువు చేశాడు. ఏమనంటే, ఐఎమ్ హంబుల్, ఐఎమ్ నాట్ డిమాండింగ్. నీ దగ్గర నేనేమి డిమాండ్, నేను ఓన్లీ బతిమాలడానికే మొక్కాడు కదండి. హిస్ పోస్చర్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ హీ వాజ్ వెరీ హంబుల్. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చిన విధానం చాలా దీన మనస్సుతో వచ్చాడు. ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా అదే చూపిస్తూ ఉన్నాడు. ఆయనను అడగడంలో కూడా ఈ వ్యక్తి కనపరుస్తున్నది ఏంటంటే, ఓన్లీ బ్రతిమాలుతున్నానయ్యా. హీ వాజ్ బెగ్గింగ్ జీసస్ ఫర్ హిస్ విల్ టు బీ డన్. నీ చిత్తము నా జీవితంలో జరగాలని మాత్రమే నేను ప్రాధేయపడుతున్నానయ్యా అన్నట్లుగా ఒక దీన మనసుతో ఇతను చేస్తున్న ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి అడిగిన మాట చూడండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా, నన్ను బాగు చేయని అడగలేదు. ఒకసారి చూసారండి, గమనించారా ఆ మాట? వ్యాధితో వచ్చిన వారు ఏమడుగుతారు యూజువల్గా? హీల్ మీ అని అడుగుతారు. కానీ ఈ వ్యక్తి హీల్ మీ అనట్లా, క్లెన్స్ మీ అని అడుగుతున్నాడు. డిడ్ యూ సీ దట్ డిఫరెన్స్? హీల్ మీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటామండి? రోగం బాగు చేయండి డాక్టర్ గారు అంటాము. చాలామంది యేసు ప్రభు వద్దకు వచ్చి బాగు చేయయ్యా అని అడిగిన వారు ఉన్నారు. కానీ ఇతని యొక్క రిక్వెస్ట్ ఇట్ వాజ్ డిఫరెంట్. ఇతను ఏం నమ్మాడంటే, యేసయ్య నాకు ఆరోగ్యమే కాదు ఇవ్వగలిగినది, నన్ను శుద్ధునిగా కూడా చేయగలడు. నా ప్రాణాత్మ దేహములను శుద్ధి చేయగలిగినంత మహాత్యము ఈ యేసయ్యలో ఉంది. అందుకనే నేను ఆగాలనుకోవట్లే, నన్ను బాగు చేయని మాత్రమే నన్ను అడగాలనుకోవట్లేదు, నన్ను శుద్ధినిగా చేయమని అడగాలని ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు ఈ మాట కూడా ఉండాలండి. ఏ మాట? నన్ను బాగు చేయ, తలనొప్పి వచ్చింది బాగు చేయ, కడుపు నొప్పి వచ్చింది బాగు చేయ, పలానా ఆరోగ్య సమస్య ఉంది బాగు చేయ. ఫైన్, దేవుడు చేస్తాడు, ఆయన చేయడని కాదు. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు దేవుడు. బాగు చేయి ప్రభువా అని అడుగుతున్నాం. మనము శుద్ధునిగా, శుద్ధురాలిగా చేయని కూడా అడుగుతున్నామా? ఎందుకంటే శుద్ధునిగా చేయ అనే ప్రార్థన ఆయనకి ఇంకా ఇష్టమైన ప్రార్థన. ఎందుకంటే బాగుపడడం అనేది కేవలం ఈ శరీరానికి సంబంధించినదైతే, శుద్ధిపరచబడుట అనేది మన ఆత్మకు కూడా, బాగు చేయబడినప్పటికీ రక్షణ పొందకపోతే నరకంలో యుగయుగాలు కాలాల్సిందే.